పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మాచర్ల వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ వచ్చింది. 2 కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. పాల్వాయి గేట్, కారంపూడి ఘటనల్లో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిన్నెల్లి పిటిషన్పై విచారించిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. 2 కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. పిన్నెల్లికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ ద్వారా. అశోక్, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది. అందులో 50,000 పూచీకత్తుతో ఇద్దరు పూచీకత్తు పెట్టాలని కూడా సూచించింది. దాంతోపాటుగా దేశం విడిచి వెళ్ళకూడదు, పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి. దాంతోపాటుగా ఎవరైతే విచారణ చేస్తున్నారో విచారణ అధికారి దగ్గర వారం వెళ్ళి సంతకం చేయాలన్న షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. దీంతో పాటుగా అసలు వాస్తవానికైతే ఎన్నికల రోజు రెంటచింతల మండలం పాలవాయి గేటులో ఉన్న బూత్లో రిగ్గింగ్ జరుగుతుంది, తెలుగుదేశం నాయకులు రిగ్గింగ్ చేస్తున్నారన్న సమాచారం మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అందింది. అక్కడికి వెళ్ళేసరికి పూర్తి స్థాయిలో తెలుగుదేశం నాయకులు పూర్తిగా బూత్ను క్యాప్చర్ చేశారు. ఈ నేపథ్యంలో గొడవ జరిగింది. అక్కడ తెలుగుదేశం నాయకుడు తనపైన హత్యాయత్నం చేశాడు అని కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే అది ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఎన్నికల రోజు కారంపూడి మండలం పోతురాజు గడ్డలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదంటూ పల్లెలో పడి తెలుగుదేశం నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీల పైన దాడి చేశారు. పూర్తిగా ఇళ్ళు కూడా ధ్వంసం చేశారు. తర్వాత మరుసటి రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళని పరామర్శించడానికి బయలుదేరి కారంపూడి వచ్చేసరికి పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ గొడవ జరిగింది. ఆ ఏరియాలో సిఐ కూడా లేరు, కానీ సిఐ పైన దాడి చేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటూ ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ 2 కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యి దాదాపు 2 నెలలు అయింది. ఆయన నెల్లూరు జైల్లో ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు పూర్తయిన తర్వాత షరతులతో కూడిన బెయిల్ కొద్దిసేపటి క్రితమే హైకోర్టు మంజూరు చేసింది. అనుశ్రీ. రైట్, థాంక్యూ అశోక్.